చంద్రశేఖర్ సార్ కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ పీపీజేలో అంటే పత్రిజీ పిరమిడ్ జగత్లో కూడా ఒక చిన్న మాట మాస్టర్స్, ప్రతి ఒక్కరము ఇలాంటి పిరమిడ్లు ప్రతి ఊర్లోనూ కట్టించుకోవాలి అనేటటువంటి సంకల్పంగానే మీ దగ్గర ఉంటే మీకు మేము ఏదైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, మాకు మీ సహాయ సహకారాలు కావాలి అంటే పీపీజే ముందుంటుంది. మీకు పీపీజే నుంచి మీకు మనం చేయవలసినటువంటి ప్రతి ఊర్లోనూ పిరమిడ్ నిర్మించుకోవాలి అనుకుంటే మనం ఎంతో పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మాస్టర్స్. కనీసం నెలకు ఒక 100 రూపాయలు మనము దాన్ని సేవ్ చేసుకుంటూ ఆ పీపీజే జగత్ కన్నా మనం పంపిస్తుంటే ఏం జరుగుతుందంటే ప్రతి నెల ఎక్కడో ఒక చోట మనం కూడా పరోక్షంగా అందులో భాగస్వామ్యులు అవుతాం. కాబట్టి ఇది మన యొక్క బాధ్యతగా కూడా మనం అందరం చేయాలి. ఇప్పుడు మన సొరకాయలపాలెం నుంచి మాస్టర్స్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన నిర్మలమ్మ మేడం గారిని, రాణి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లీలా ప్రసాద్ రెడ్డి సారు ఎస్కే పాలెం సార్ వాళ్ళను కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. బంగారుపాలెం నుంచి బాబు సార్ కూడా విచ్చేసి ఉన్నారు, సార్ను కూడా రావాల్సిందిగా కోరుచున్నాం మాస్టర్స్. సొరకాయలపాలెం గ్రామస్తులందరూ దయచేసి వేదికకి రావాల్సిన కోరుతున్నాం. సొరకాయలపాలెం వాళ్ళు రండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు సొరకాయలపాలెం లేరా? వెనకాల అందరికీ నమస్కారం. నా పేరు తులసి, మాది బంగారుపాలెం మండలం వంశంటి గొల్లపల్లి గ్రామంలో సీతారామ పిరమిడ్ ధ్యాన కేంద్రం నెలకొల్పబడుతూ ఉంది. ఎందుకంటే ఒక గ్రామంలో పిరమిడ్ వచ్చిందంటే ఆ గ్రామం అంతా కూడా రామాలయం, ముందు కాలంలో రామాలయం ఉండేది, అక్కడ భజనలు చేస్తూ, ఎందుకంటే ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు కాలంలో అందరూ పనులు అయిన తర్వాత ఈవినింగ్ కూర్చొని భజన చేసేవాళ్ళు. అదే విధంగానే ఇప్పుడు ప్రతి గ్రామంలో రామాలయం ఎలా ఉందో పిరమిడ్ కూడా అలాగే రావాలి. ఎందుకంటే ఆ గ్రామంలో ధ్యానం చేయడం వల్ల ఆ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. భవిష్యత్ తరాల పిల్లలు కూడా అన్నీ నేర్చుకుంటారు. ధ్యానం అంటే అంతర్జ్ఞానం, అంటే జ్ఞానం ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు బయట మనం ఏ పనులైతే చేస్తామో అది ఆలోచనలే పనులుగా ఉంటాయి. మంచి ఆలోచన వస్తే మంచి పనులు చేస్తాం. ఆ విధంగా మనం పెద్దలు పిల్లలు అందరూ కూడా ధ్యానం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మనం మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి పిరమిడ్స్కి సహకరించాలి. అదేవిధంగా శాకాహార ర్యాలీలకు సహకరించాలి, ధ్యానము చేయాలి. ఈ 3 ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మ ఎదుగుతుంది, మనం అన్ని విధాలా కూడా బాగుంటాం అన్నమాట. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ మంత్ నవంబర్ అంటే పత్రి సార్ జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఒక నెలలో పిరమిడ్ పూర్తి చేయాలని సంకల్పించుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ సహకరించి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కామేశ్వరి. నేను 2017లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. 2017 నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. కానీ 2022 నుండి జూలై పత్రి సారు బాడీ వికెట్ చేసిన రోజు మహేశ్వర మహాపిరమిడ్లో నాకు శాకాహారం తట్ట ఇవ్వడం అనేది జరిగింది. సారు బాడీతో ఉండంగానే ఆ తట్ట తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ పొందినటువంటి అనుభవాన్ని నేను ఇక్కడ సీనియర్ మాస్టర్లకు తెలియజేయడం జరిగింది. సరే మేడం, సారు ఆ చైతన్యాన్ని మీకు ఇచ్చినారు కాబట్టి నువ్వు చేయవలసిన పని నెలకొక ర్యాలీ, శాకాహార ర్యాలీలు చేయాలనేసి సీనియర్ మాస్టర్లు నాకు తెలియజేయడం జరిగింది. 2022లో మొదలుపెట్టినటువంటి ఈ యజ్ఞము నెలకొక ర్యాలీ అనేసి మెగా శాకాహార ర్యాలీలు చేస్తూ
ఈ నెల 15వ తేదీ కూడా మదనపల్లిలో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్లా ప్రతి నెల ఒక్కొక్క ర్యాలీ చేస్తూ ఉన్నాం. జై శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సొరకాయలపాలెం మాస్టర్లకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి పెద్దలకి అందరికీ ఆత్మ బంధువులకి అందరికీ నమస్కారాలు. మా సొరకాయలపాలెము. మేము ధ్యానంలోకి అనారోగ్యంతోనే, మా పిల్లలకి బాగలేదు, అనారోగ్యంతోనే వచ్చినాము. మాకు శివప్రసాద్ మా అక్క వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. మళ్ళా శివప్రసాద్ సారు, నరేష్ సారు, మళ్ళీ వచ్చి ముల్లపడి విజయలక్ష్మి మేడం మాకు తెలిసే వాళ్ళు మాకు ధ్యానాన్ని ఇచ్చినారు. మేము ఈ ధ్యానాన్ని హింసను వదిలి హంసను పట్టుకున్నాము. మేము ఎంతో ఎదగలిగినాము. మాకు మా పిల్లలకి మా కుటుంబం అంతా ఆరోగ్యంతో బాగుండాము. మేము 2022లో వచ్చినాము, 22లో వచ్చినాము. మా పిల్లలకి ఆరోగ్యం బాగుంది. ముఖ్యంగా ఆరోగ్యం గురించే వచ్చినాము. మా ఈ ధ్యానంలోకి వచ్చినాక బాగుంది. అందరూ ధ్యానం చేయాలి. హింసను వదిలేసి హంసను పట్టుకొని బాగా ధ్యానం చేసి కుటుంబం అంతా శాకాహారులయ్యి అందరూ సంతోషంగా ఉండాలి. మేడంను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కనిగిరి నర్సారెడ్డి సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మీ అందరూ అనుకోవచ్చు, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు పిరమిడ్ అనేది ఎందుకు అనేసి. ఆల్రెడీ మనం పూజలు చేసేటప్పుడు ఎంతో ప్రశాంతతని, ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తీసుకుంటాం. అది ఎంతగా తీసుకుంటామో మనకు అర్థమవుతుంది. పూజ చేసినప్పుడు ఎంత శక్తి అనేటటువంటిది మనకు వస్తుందో, ఆ పూజ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క సమస్యలు కావచ్చు, మనకు కావాల్సినవి ఏదైనా సరే మన ఎదురుగా ఉన్నటువంటి ఆ భగవంతుడితో చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా మనం కళ్ళు మూసుకొనే చెప్పుకుంటామన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఆ పరమాత్మకి ఏదైనా చెప్పాలి అంటే కళ్ళు మూసుకునే చెప్తున్నాము. అలాగే ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ పూజ చేసేటటువంటి సమయంలో 1 లేదా 2 నిమిషాలే కళ్ళు మూసుకొని మనం ఆ ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ 1 లేదా 2 నిమిషాలకే మనకు అంత శక్తి వస్తే, మన గురువుగారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ని కానీ మనం ప్రతిరోజు చేసి, మన వయసు ఎంత ఉందో మినిమం 5 సంవత్సరాల పిల్లల నుంచి ఖచ్చితంగా చేయాలి మాస్టర్స్. ఇది పెద్దవాళ్ళు అయిపోయినాక, వయసు అయినాక ముసలి వాళ్ళు చేసుకునేటటువంటిది కాదు. 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు అంటే వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అన్నమాట. అలా చేసుకోవడం వల్ల అది ఎంత శక్తి వస్తుంది అనేటటువంటిది మీకు ప్రతిరోజు కొత్తగా చేసే వాళ్ళైతే ఈరోజు మొదలు పెడితే ఒక మండలం రోజులు కానీ దాన్ని అలాగే కంటిన్యూ చేయడం వల్ల దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయనేటటువంటిది మీకే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే నా పేరు మల్లీశ్వరి. నేను 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ నా యొక్క క్లాసులు నా డ్యూటీ నేను చూసుకుంటూ సంసారంలోనే నిర్వాణం. ఎక్కడ కానీ మనం సంసారాలను వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నా డ్యూటీ నేను చేస్తూ, నా ఇల్లు నేను చూసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాలు, 1 డే వర్క్షాప్స్ కావచ్చు, జూమ్ క్లాసులు కావచ్చు, తిరుమలలో శ్రీవారి సేవకుల క్లాసులు కావచ్చు, ఇంత అద్భుతంగా మేము చేయగలుగుతున్నాము అంటే ధ్యానం ద్వారా వచ్చేటటువంటి శక్తే. ఇలా నాలాగే ఎంతోమంది మాస్టర్స్ పనిచేస్తున్నారన్నమాట. మరి పిరమిడ్ ఎందుకు అంటే చూడండి, మామూలుగా ఎండలో కనుక కూర్చుంటే మనకు ఒకేసారి ఆ ఎండ మన శరీరం పైన పడితే మనము ఎంతో నొప్పిని, ఆ యొక్క మంట పుడుతోంది అనుకుంటాం. అదే ఒక భూతద్దం పెట్టి గాన ఆ యొక్క ఎండని గాన మన చర్మం పైన పడేటట్లు చేస్తే ఏమైపోతుందంటే అక్కడ బొబ్బలు వచ్చేయడం జరుగుతుంది. ఒక పేపర్ పెట్టామనుకోండి, ఆ పేపర్ కూడా కాలిపోతుంది. అంటే ఆ భూతద్దం ఏం చేస్తుందంటే ఆ సూర్యుని యొక్క ఆ కిరణాలని ఒక్క చోటికి తీసుకొచ్చి ఆ శక్తి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏమవుతుందంటే ఆ పేపర్ కూడా కాలిపోవడం జరుగుతుంది. అంత ఎనర్జీ ఉంటుందన్నమాట. అలాగే పిరమిడ్ అనేటటువంటిది కూడా
అది సమాన కొలతలు, అది ఒక నిర్దిష్టమైన సైంటిఫిక్గా కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు పిరమిడ్లో ఉపయోగాలు ఏంటి అనేసి. అలా చేసినప్పుడు పిరమిడ్ ఏం చేస్తుందంటే, మామూలుగా ప్రతి ఒక్కరూ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం మన పనులు మనం చేసుకుంటూ. ఆ శక్తి ఎలా వస్తుందంటే, నీటి బిందువులు అక్కడక్కడ ఒక ఇట్లా నీళ్లు చిలకరిస్తే బిందువులు ఎలా పడుతున్నాయి అలా వస్తుంది శక్తి మనకు రోజు. కానీ పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క శక్తిని అంతా విశ్వంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని ఒక్క చోట తీసుకొని కొలాయిలో నీళ్ళు ఆన్ చేస్తే ఒక్కసారిగా ఎంత ఫోర్స్ అయితే వస్తుందో, పిరమిడ్లో కూర్చొని మనం నిద్రపోయినా, పిరమిడ్లో కూర్చొని చదువుకున్నా, పిరమిడ్లో కూర్చొని మనం ఏ పనులు చేసుకున్నా సరే ఆ యొక్క శక్తిని మనం తీసుకోగలం. పిరమిడ్లో కూరగాయలు పెట్టినా సరే, లేదు మనం ఏదైనా విత్తనాలు వేయాలనుకున్నాం అలాంటి విత్తనాలు పెట్టినా సరే ఒక్కసారిగా 3 ఎనర్జీ మనకు పిరమిడ్ ద్వారా అందుతుందన్నమాట. అంటే ఆ యొక్క ప్రాణశక్తిని అంత ఎక్కువగా తీసుకుంటా. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ధ్యానం చేయాలి. మనకు అందుబాటులోనే వచ్చిందనమాట పిరమిడ్. ఆ పిరమిడ్ శక్తిని కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నమాట. ఊరికే ఇదే మన దగ్గరికి వచ్చింది అంటే దానికి ఎవరో వాళ్ళు చేసుకుంటారు కాదు, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అది గాన ఉపయోగించుకుంటే మీకే అర్థమవుతుంది. ఎన్ని తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి జబ్బునైనా నయం చేసుకోవచ్చు. నేను కూడా 15 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి. ఆ యొక్క ధ్యానాన్ని కూడా నేను ఎందుకు ఈ ధ్యానంలోకి రావడం జరిగింది అంటే, నాకు కూడా 200 పైన ఉండింది బీపీ, విపరీతమైన తలనొప్పి. ఎప్పుడు 15 సంవత్సరాలకు ముందు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి బీపీ అన్నది తగ్గదు, జీవితాంతం వాడాలి అన్నటువంటి సందర్భంలో నాకు వసుంధర అనేటటువంటి ఒక తెలుగు టీచరు ఈ ధ్యానాన్ని నేర్పించడం జరిగింది. నిజంగానే నేను 41 రోజులు ధ్యానాన్ని మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమైనటువంటిది. కాబట్టి ఈ రోజుకి నేను ఎలాంటి బీపీ లేదు, ఎలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా ఆ బీపీని కానీ తలనొప్పిని కానీ నేను తగ్గించుకొని ఈరోజు ఇంత గొప్పగా ఎక్కడైనా క్లాసులు చెప్పగలుగుతున్నాను అంటే ఆ యొక్క ధ్యానం ఇచ్చేటటువంటి శక్తి అన్నమాట. ఇంత గొప్ప ధ్యానాన్ని మనకు అందించినటువంటి మన గురువు గారికి గట్టిగా క్లాప్స్. అలాగే మన సొరకాయలపాలెం మాస్టర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వీళ్ళిద్దరికి కూడా ఆత్మవందనాలండి. అలాగే మరి రోజు ధ్యానంలో జ్ఞానంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తటవర్తి రాఘవరావు గారు, రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మవందనాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మవందనాలండి. నేను 2004లో ధ్యానంలోకి వచ్చానండి. నా పేరు నిర్మల, తిరుపతి మాది. 2004లో నేను చాలా దుఃఖంలోనే వచ్చాను ధ్యానంలోకి, మా వారి శరీరం వదిలేసినప్పుడు. మరి అప్పుడు పత్రి గారి పరిచయంతోనే నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. సార్ నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సార్ ఆడియోలన్నీ వింటూ, పుస్తకాలు చదువుతూ అలా ఉండటం వల్లే మరి ఈ ధ్యానంలోకి రావటం వల్లే ఇలా నేను మళ్ళీ మీ ముందు ఇలా నిలబడగలిగాను. కాబట్టి ధ్యానం ఎంత గొప్పది అంటే మాటల్లో చెప్పలేము. మరి పత్రి సార్ అందరూ జ్ఞానవంతులు కావాలి, ధ్యానవంతులు కావాలి, శాకాహార జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలని సార్ ఆశయము. మరి మనం అందరం కలిపి మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతోమంది మాస్టర్స్ కృషి చేస్తున్నారు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నాము. కాబట్టి మన ధ్యేయము అదే, మన లక్ష్యము. మరి సత్యలోకం చేరటం మన లక్ష్యం. మన పూర్ణాత్మ నుండి మనం వచ్చాము. మరి మన లక్ష్యము, గమ్యము మనం అక్కడికి చేరటమే. అక్కడికి చేరాలి అంటే ఆషామాషేం కాదు, తీవ్రమైన ధ్యాన సాధన, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఆ జ్ఞాన సాధన, తీవ్ర ధ్యాన సాధన అనేది మరి భీమవరంలో మాత్రం దొరుకుతుంది. మరి అందరూ అక్కడికి రావాలని కోరుకుంటున్నాను నేను, మీరందరూ కూడా. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాతే నాకు అసలు ఆత్మ అంటే ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందండి. పత్రి సార్ ద్వారా విన్నాను, కర్మకాండాలు చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దు, మరి మన అందరము ఆత్మస్వరూపలము, మనము దేహం కాదు ఆత్మ అనేది విన్నాము. కానీ దానికి అసలైన అర్థము ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే నేను తెలుసుకోగలిగాను. కాబట్టి అందరం ధ్యానం చేద్దాం, ధన్యత పొందుదాం. పత్రి సార్ ఆశయాల్లో మనం కూడా పాలు పంచుకొని ఆ మార్గంలో పయనించినప్పుడే మన జన్మకి సార్థకత అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సొరకాయలపాలెం మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నా పేరు ఎల్లయ్య, తిరుపతి.
ఇక్కడ వెంకట పద్మావతి ధ్యాన మందిరానికి వెంకట పద్మావతి ధ్యాన మందిరానికి విచ్చేసిన ప్రతి ఒక్క దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. ఓకేనా? అంతేగా. ముందుగా ఈ ప్రారంభోత్సవాన్ని చేయించిన మన శోభారాణి మేడం కూడా ఒకసారి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అంటే చాలామంది చెప్పారు ఏమనంటే నేను అనారోగ్యంతో వచ్చాను అని చెప్పారనమాట. అంటే అనారోగ్యం అనే మాట మన నోటి గుండా రాకూడదు. వచ్చింది పోగొట్టుకున్నారు. రానోళ్ళు కూడా ధ్యానంలోకి వస్తే అసలు ఏమీ రాదు, సమస్య రాదు వాళ్ళకి. ఏ సమస్య ఏ రోగము రాదనమాట. అంటే ధ్యానం ద్వారా సాధించలేదంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కటి ధ్యానం ద్వారా సాధించుకోవచ్చు. పత్రిజ గారు చెప్పారు కదా, ఏమంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చును అని చెప్పారు. అది ఎవరెవరు సాధన బట్టి వాళ్ళు చేసుకోవాలా. ఇందాక సిద్ధలే వాళ్ళు చెప్పారు, ఈ సిద్ధయ్య సార్ చెప్పారు. ఏం చెప్పారంటే ఒక పిరమిడ్ ఉండిందంటే దాని 2 కిలోమీటర్ల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. అది కరెక్టే, వాస్తవమే, ఉండదన్నమాట. ఎందుకంటే అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. దాదాపు ఈ పిరమిడ్ ప్రాంతంలో పంటలు కానీ ఈ చుట్టుపక్కల నివసించే ప్రజలు కానీ అందరిలో ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే మనం అనుకుంటాం చాలామంది మేము ధ్యానం చేస్తున్నాము, శాకాహారం తింటాము, వీళ్ళు మారట్లేదు అనుకుంటాం. ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఈ పిరమిడ్ ఎనర్జీ దాదాపు 2కి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ధ్యానం చేసి వాళ్ళు కూడా మారిపోతారు. కాబట్టి మనం వాళ్ళు మారలేదని ఆలోచన అవసరం లేదు. మనం చేసుకొని పోతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంత గొప్ప వెంకట పద్మావతి పిరమిడ్కి వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ ధ్యానం చేసుకొని ఎంతో జ్ఞానం పొంది వాళ్ళ జీవితాలను కూడా బాగుపరుచుకుంటారన్నమాట. కాబట్టి దేనికైనా ధ్యానమే ముఖ్యము. ధ్యానము లేని జీవితము వేదన, సాధన లేని జీవితం వేదన, ధ్యానం ఉండే జీవితము ధన్యము. సాధన చేసామంటే అదే మన జీవితం ధన్యం అయిపోతుంది, అన్నీ నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి ధ్యానము ఎందుకంటే మనలోని చెడును తొలగించుకునే ధ్యానం. మనలోని చెడును అంటే నాకేం చెడు లేదు సార్, మేమంతా బాగున్నా అనుకుంటాం. మన చెడు మనకు కనిపించదు. మన తలపైన జుట్టు మనకు కనిపిస్తుందా? కనిపించదు, ఎదురు మనిషిగా కనిపిస్తుంది. కాబట్టి దేనికైనా ధ్యానమే శరణ్యము. ధ్యానమే చేయాలా. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసి ధన్యులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సొరకాయలపాలెం రాములమ్మ గారు. ధనమ్మ గారు. చిన్నలు పెద్దలకి నా నమస్కారాలు. నేను 2020లో నేను ధ్యానానికి వచ్చినాను. నాకు అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ధ్యానానికి వచ్చినాక చాలా ఆనందంగా ఉన్నాను, బాగున్నాను. నమస్తే. అద్భుతంగా తన ఆరోగ్యాన్ని చక్కగా చేసుకుని వీకోట దగ్గర పిరమిడ్ కూడా కట్టించడం జరిగిందనమాట. మాస్టర్ గారికి గట్టిగా క్లాప్స్. అలాగే మన రాణి మేడంని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఎవరు? మీరిద్దరు నిలబడుకోండి. నేను 2021లో ధ్యానంలోకి వచ్చినాను. 12 సంవత్సరాలు ఇంకా తలనొప్పి ఉండింది నాకు. 41 దినం ధ్యానం చేసి తలనొప్పి పోగొట్టుకున్నాను. 2021 ఇంకా ఇప్పటి వరలో ధ్యానం చేస్తున్నాము. తలనొప్పి ఇప్పటి వరలో ఏమీ లేదు. మా ఆయనకి పిరమిడ్కి ఎట్టినాము, టచ్చర్ వేసేదానికి మెటీరియల్ వేసుకుని వచ్చేదానికి పోయి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి 3 రోజులు ధ్యానంలోకి వెళ్ళిపోయినాడు. 8 రోజులకంతా బాగా మాట్లాడి బాగున్నాడు మేడం. వీళ్ళిద్దరిది వీకోట సుద్దలపు గ్రామము. ఈ మాస్టర్ ధనంజయని ఆయన ఏమంటే అందరూ దయచేసి అందరూ ఇక్కడ వినండి. ఈయన 5 నెలలుగా కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఈయనకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది.
యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ 3 months 3 నెలలు కంటిన్యూగా ధ్యానం చేయడం వల్ల ఈయన యొక్క శరీరము ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది 3 రోజులు. ఈ ధ్యాన స్థితిలోకి వెళ్ళడం వల్ల మొదట డాక్టరు 48 hours ఏం చెప్పలేదన్నారు. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉన్న ఎరుకలో ఉన్న దేహము ఆపరేషన్కి సహకరించింది. ఇది వినాలి అందరూ. ధ్యానము ఎరుకలోకి దేహం వెళ్ళడం వల్ల ఆపరేషన్కి సహకరించి ఇప్పుడు 2 months అయింది. మనలాగా మామూలు మనిషి అయ్యి పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గోళ్ళు అంతా కట్టేశారు. యాక్సిడెంట్ జరగకుండా ఉంటే ఈ పాటికి స్ట్రక్చర్ కూడా అయిపోయేది. ధనంజయ సుద్దలకుప్పం. పీపీజై నుంచి శోభారాణి మేడం వారు 50,000 రూపాయలు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్కి సహకారం అందించినారు. కాంతమ్మ మరియు ధనంజయులకు కన్స్ట్రక్షన్ చేస్తున్న వీరిద్దరికి ఆర్థిక సహాయంతో పాటు సన్మానం చేస్తున్నారు శోభారాణి మేడం గారు. పత్రిజీ పిరమిడ్ జగత్ కి, పత్రిజీ పిరమిడ్ జగత్ కి, పత్రిజీ పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పత్రిజీకి, సొరకాయలపాలెం పిరమిడ్ మాస్టర్స్ కి, శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ కి, గంగులమ్మకి, సిద్ధయ్యకి, గంగులమ్మ సిద్ధయ్య గారు రండి. నేను రాను కానీ మీరు రండి. ఎట్లా వాళ్ళే తెచ్చింది. మల్లేశ్వరం మేడంకి ఒకసారి చలికేదానికి ఒకసారి చెప్పండి. అదే గట్టిగా చెప్పలు కొట్టండి. 2 నిమిషాలు అయిపోయింది. గంగులమ్మ ఎట్రా అవన్నీ అది మళ్ళా ఆడే ఉండండి. గంగులమ్మ ఎట్రా సన్మానం అది పెట్టమా ఏడమా గంగులమ్మ ఎట్రా మీకు కప్పారా? నాకేం వద్దు కదా మౌ ఆడేమా మౌ ఏమ్మా నువ్వు ఏందమ్మా ఆడి మీ ట్రూప్లో ఒకరికి మల్లేశ్వరం మేడంకి నాకు వద్దు మేము. ఒకసారి గట్టిగా చెప్పులు కూడా నాకు చలి లేదండి. శైలజ మేడం గారు, నర్సారెడ్డి గారు, ఈ మేడం గారు రండి రండి. కాంతమ్మ గారు రండి. ఆడ తిరగండి. ఇక్కడ ఇక్కడ మీ ఆయనకి మీ ఇద్దరికి ఒకేసారి కప్పేస్తాం. 2 కప్పమండి. ఇంకెప్పండి ఇంకెప్పండి మేడం వాళ్ళిద్దరు శైలజ మేడం, నారాయణమ్మ ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా అండి. వాళ్ళిద్దరికి సరే ఒకటే కప్తామండి. ఇక్కడ బడ్జెట్ తక్కువ. శైలజ మేడం, కాంతమ్మ గారికి వాళ్ళకి ఎక్కువ కప్పాలి. నాకు ఆడు సార్లు నేను చెప్పేదండి. ఇంజనీరు బాబు గారు ఆయన జీవితం అంతా లేటుగా వస్తారు. ఇప్పుడు కూడా లేటుగా వచ్చినారు. వచ్చేయండి ఇట్ట. అయ్యో నేను అలా ఇప్పుడు మేస్త్రి గారండి రండి, ఎట్లా రండి.
రండి. ఆడ ఇంజనీర్ వస్తారు గట్టిగా చెప్పలు కొట్టండి. పిరమిడ్ ఇంజనీర్కి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. కాంతమ్మ గారికి చెప్పండి. అందుకే జీవితం అంతా లేటే. నేను చెప్పేదేనండి చాలది వదలండి. ఒప్పుకోరా? చెప్తా ఉంటే ఒప్పుకోరా? ఆడ చాలు. మేస్త్రి గారండి రండి. ఆయన వేరండి, ఇద్దరికి ఒకసారి. ఆయన పిరమిడ్ ఇంజనీర్ అండి. ఆయన మేస్త్రి గారండి, పిరమిడ్ కట్టిన మేస్త్రి అండి. ఆయన బాగా పోయింది మొత్తం మా కలరం. మీరు 100 పిరమిడ్ పైన కట్టాలండి, డబ్బులు తీసుకోకుండా. ఇంకెవరండి వద్దని ఏం చేపలు చేస్తా. ఇంకెవరండి మీ గురువు గారేనండి? భోజనానికి వెళ్ళిపోయారు ఆకలికి. అదేగా చెప్పమనిందా? నేను చెప్పేదాన్ని మేడం, గమ్మండి. వాళ్ళ గురువు గారికి ఒక సెలవు చెప్పండి రండి. ఎందుకంటే పర్వాలేదు రండి. కప్పు తెచ్చిన వాళ్ళకి కప్పు. లాస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మంత్ లాస్ట్ బంగారుపల్లెం గొల్లపల్లి మేడం గారు ఆదివారం డేట్ ఇస్తే ఈ మేడం గారు ఇనాగరేషన్ పిరమిడ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఒకే స్టేట్మెంట్ అండి. అయిపోయింది. మీరు పిలవండి. నెక్స్ట్ మంత్ లాస్ట్ అదే మీరే ఎల్ఏ సార్ గుణశేఖర్ గారు ప్లీజ్. డేట్ అంటే వెళ్ళలేదండి. ఇద్దాం. ఈ స్టేట్మెంట్ మీరు వినాలండి, అందరూ వినాలి. ఒక స్టేట్మెంట్ అందరూ వినాలి. మీరు కూడా వింటే తెలుస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి. ఇంకేం చేస్తాం? అయిపోయింది క్లోజ్. చెప్పండి. జగద్గురువు అయిపోయిందంటే జగద్గురువు, విశ్వగురువు, ధ్యాన గురువు, బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. సదానంద యోగి మాస్టర్కి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఏదో సినిమాలో ఒక కమెడియన్ ఒక పెళ్లి చూపులకు వెళ్తారండి, పెళ్లి కొడుకు ఎత్తనే బట్టలు ఇది కాదని చెప్తారు. అట్లా బట్టలు నావు కాదండి పత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకేనా పత్రిజీ కాన్షియస్నెస్ మాకు ఇంత తెలిసిపోతుంది ఇందక్కడి నుండి. ఓకే, థ్యాంక్ యూ గిరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సర్వీసెస్. అలాగే ధ్యాన వృద్ధాశ్రమం నడుపుతున్న మన నటరాజ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. ఇంకోటి ఉందమ్మా. సదాలక్ష్మి మేడం ఒకసారి అండి. ఆ ప్లేట్ ఆయన పేరు మేడం ఒకసారి పర్లేదు అడబెడు పర్లేదు. మీ పిరమిడ్ పేరు చెప్పండి. మాది పూతలపట్టు, చిత్తూరు జిల్లా, నడింపల్లి, పోలవరం, పంటపల్లి దగ్గర వీరబ్రహ్మేంద్ర ధ్యాన మహా పిరమిడ్ ఇంకా 1 month 2 months అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. మేడమే వచ్చి ఓపెన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన వృద్ధాశ్రమం ఆర్గనైజర్ నటరాజ్ గారు ఎక్కడ వెళ్ళిపోయారా? ఓకే,
ఈ సహకారాలంతా సార్ ద్వారానే వచ్చింది అది పిరమిడ్. సారు గిరి సార్ వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం పత్రి సార్ యొక్క 3 ఆశయాల్ని ఆయన వారసులుగా ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈరోజు నుండి ఒక ఉద్యమంలా గ్రామానికి ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ యొక్క శక్తిని తీసుకొని వెళ్దాం. ప్రతి ఒక్కరము కొన్ని గ్రామాలని టార్గెట్గా పెట్టుకొని హోంవర్క్ చేద్దాం. ఆ క్రమంలోనే పీపీజీలో పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ప్రాజెక్ట్లో ప్రతి ఒక్కరూ సభ్యులుగా జాయిన్ అవ్వండి. మనము ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శివప్రసాద్ సార్కి ఒకసారి సన్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివప్రసాద్ గారు మీ సేవలో అమోఘం. థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయింది, అందరూ పిరమిడ్ జగత్, సాకార్ జగత్, ధ్యాన జగత్ సృష్టికర్త అనేటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్ర గారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. పిరమిడ్ శక్తి గురించి ఇటీవల ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్లు దగ్గరలో మునగలపాళ్యం గ్రామంలో వాస్తు పన్నెట్టు, ఆ గ్రామంలో ఇసుక లారీ కొంతమంది మీద నుంచి వెళ్ళిపోయింది. ఆ గ్రామంలో సుమారుగా 19 మందిలో 18 మంది కాలం అయిపోయినారు. ఒక్క మనిషి మాత్రమే బతికింది. చిన్న స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. ఏమిటి కారణం అంటే ఆమె పిరమిడ్ మాస్టరు పిరమిడ్ కట్టింది. టీవీలో కూడా వచ్చింది, అన్ని ఛానల్లో వచ్చింది ఆమె గురించి. ఆ గ్రామానికి అరిష్టం జరిగిందని ఒక వాస్తు పండితుడిని 50,000 రూపాయలు ఫీజు ఇచ్చి తొడుకొని వచ్చినారు. తీసుకొని వస్తే ఆ వాస్తు పండితుడు వచ్చి గ్రామం అంతా తిరిగి వచ్చి ఈ గ్రామంలో ఒక్క మనిషి కూడా మిగలడానికి లేదు, వాస్తుకు విరుద్ధంగా ఉంది, కానీ ఏదో ఒక శక్తి కాపాడుతోంది అని చెప్పి ఊరు బయట ఉంది పిరమిడ్ చూసి ఈ పిరమిడే ఈ గ్రామాన్ని నిలబెట్టింది. ఆ 18 మంది గురించి ఆలోచన చేయొద్దు, ఈ పిరమిడ్ని నిలబెట్టండి, నాకు ఫీజు అక్కర్లేదు, ఈ పిరమిడ్ని ఉపయోగించుకోండి, మూసేసింది దీన్ని, ఈ పిరమిడ్ని ఉపయోగించుకోండి అని చెప్పి వాస్తు పండిట్ చెప్పడం జరిగింది. పిరమిడ్ శక్తి ఇంతకన్నా వేరే ఆధారం అక్కర్లేదు, మన దగ్గరలోనే ఉంది. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు మునగలపాళ్యం గ్రామంలో వాస్తు పండిట్ ఆయన చెప్పి ఫీజు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అదే పిరమిడ్ శక్తి. ఓకే, థ్యాంక్ యూ. ఈ అనుభవం పంచుకునే అవకాశం వచ్చింది నాకు. ఓకే, అద్భుతం. మరి వదిలేసి వెళ్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చంద్రిక మ్యామ్, చంద్రకుమారి మేడం పుత్తూరు, ఆ మేడం మెసేజ్ తీసుకుందామండి. ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ ఈరోజు ఎంతో మనకి పండగలాగా ఉంది ఇక్కడ పిరమిడ్ కట్టడం అనేది. ఆ పిరమిడ్లో పాల్గొన్న భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున నా యొక్క వందనాలు. ఎందుకంటే పిరమిడ్ కట్టడం అనేది మా పుత్తూరులో కట్టినప్పుడు చూశాను. దాదాపు 8 సంవత్సరాలు మేము ఎన్నో ఊర్లకు వెళ్ళి ధ్యాన కార్యక్రమాలు జరిపిస్తూ డొనేషన్లు తీసుకొని అక్కడ కట్టడం అనేది చాలా 8 సంవత్సరాల కాలం మేము ఎదురు చూసామన్నమాట. పిరమిడ్ కట్టడం అనేది ఒక కళలాగా అనిపించింది నాకు. ఈరోజు మనము అనుకుంటే సారు చెప్తున్నారు 9 నెలల్లో ఒక పిరమిడ్ కట్టేసాము అంటున్నారు. ఎంత గ్రేట్ అంటే ఈరోజు టెక్నాలజీ పెరిగింది, అదేవిధంగా దాన్ని అందుకునే మాస్టర్స్ కూడా ముందుకు వచ్చారనమాట. అంత చక్కగా మనము ధ్యానం చేసుకునే దానికి ధ్యాన మందిరాలు అనేవి ఈరోజు మనకి ఉంది. మేము మొదట్లో ధ్యానంకి వచ్చినప్పుడు 2010వ సంవత్సరంలో వచ్చాము. మాది ఇక్కడ పక్కన పుత్తూరు. మేము ధ్యానంకి వచ్చినప్పుడు క్లాసెస్ ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ ట్రెక్కింగ్లు ఉంటాయి, ఇలా ఎత్తుక్కొని అడుక్కొని చాలామందిని విచారించుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఎక్కడ జరుగుతుంది తెలియదు, ఎక్కడో జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడో ఒక 2-3 రోజుల తర్వాత చెప్తారు పలానా చోట ధ్యానం క్లాస్ జరిగిందని. ఇప్పుడు అలా లేదు. మన పిఎంసి వచ్చిన తర్వాత మనకి గంటలో నిమిషాల్లో విషయము బాగా మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ధ్యానం అనేది మనకి ఎలాగ మన శరీరానికి ఆహారం అవసరమో మన మనసుకు ధ్యానం అనేది అవసరం అన్నమాట.
మన శరీరాన్ని మనం ఎలా అయితే ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నామో అలాగ మన ఆలోచనలు కూడా మనం శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు మనం క్లీన్ చేసుకునేదానికి చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట. ధ్యానంలో ఉండేటువంటి శక్తిని ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది ఒకరికి చెప్పేసి నిలబడ్డము అలా కాదు, ఎవరికి వాళ్ళు సాధన ద్వారా ఇది తెలుసుకోవాలి. ధ్యానాన్ని మనము ఎంత సాధన చేస్తే అంత అద్భుతంగా మన జీవితం అనేది ఉంటుంది. మనకి ఎన్ని వస్తువులు ఉన్నా కూడా ఈరోజు అన్నీ స్పీడప్ అయినాయి కదా, అన్ని వస్తువులు ఫార్వర్డ్ అయింది. ఇంతకుముందు పాతకాలంలో వంట చేయాలంటే ఎంతో శ్రమ పడేవాళ్ళం. ఇప్పుడు ఆ వస్తువులన్నీ కూడా స్పీడప్ అయింది. మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, గ్యాస్ స్టవ్ కావచ్చు, దాంట్లో తొందరగా చేస్తున్నాం. అలాగా మన శరీరంలో కూడా ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా మనకి విశ్రాంతి స్థితికి రావాలి అనేసి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. దానికి ఏం స్పీడప్ అనేది ఏం లేదు, పరికరాలు లేవు. ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాలి. అదే ప్రాచీన కాలంలో అయితే మన ఋషులు కానీ మన రాజులు, ముఖ్యంగా గౌతమ బుద్ధుడు రాజు, ఆయన జీవిత చరిత్రలో తీసుకుంటే మనకి ఆ మహానుభావుడు చేసుకున్నటువంటి అదృష్టం అనుకోవాలనో మనం చేసుకున్నటువంటి అదృష్టమో తెలియదు, కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ఈ విపස්සన అంటే మనం శ్వాస మీద ధ్యాస అని మన పత్రిజీ సార్ గారు చెప్పించారు. మన శ్వాసతో మనం గమనిస్తూ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాల్లో ఉండేటువంటి అణువులంతా మనం చూసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇదే మన ప్రాచీన ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వైద్య విధానం అనుకోవచ్చు. ఇది శ్వాస మీద ధ్యాస అనేది ముందు మన శరీరంలో మార్పులు జరుగుతాయి. ఇది మన ప్రవర్తనలో కూడా మార్పు తీసుకొస్తుంది, మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తుంది. తద్వారా మన బాహ్య జీవితంలో పూర్తిగా మార్పు అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ పిరమిడ్ జగత్తులో నేను కూడా పిరమిడ్ కట్టిస్తున్నాము అని చెప్పి స్ట్రక్చర్ వేశాను. అది పూర్తి కావాలని, తొందరగా ఆ పిరమిడ్ నిర్మాణం జరగాలని మన అందరం ఈరోజు కోరుకుంటున్నాము. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు మేడం గారు పీపీజీలో కూడా నేను కూడా ఉన్నాను భాగస్వామ్యము. సో మంచి అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. సో ధ్యానం అనేది మన వాతావరణానికి కూడా సంబంధించింది. మన శరీరం అనేది పంచభూతాలతో నిర్మితమైనది. గాలి, భూమి, నీరు, ఆకాశ తత్వాలు ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఈరోజు నేను ఉండొచ్చు, ఇంకొంతసేపటికి ఉండకుండా పోవచ్చు. కాకపోతే పంచభూతాలు అనేవి కూడా మనకు అలాగే ఉంటుంది. ఈ పంచభూతాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. దాన్ని పొల్యూషన్ చేయకూడదు మనము. కానీ తెలుసో తెలియకుండానో మనం కొన్ని ఇంట్లో వాడేటువంటి వస్తువుల ద్వారా వెలువడేటువంటి విషవాయువులు కావచ్చు, కాలుష్య వాయువులు కావచ్చు, ఈ వాయువులన్నీ కూడా వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. దీన్ని అరికట్టాలంటే మనము చెట్లను నాటాలి. ఈ చెట్లని కూడా దేవతా వృక్షాలు ఎక్కువగా నాటుకున్నామంటే మనకు ఆక్సిజన్ శాతం ఎక్కువగా లభిస్తుంది. వాటిలో ముఖ్యంగా రావి, వేప, మారేడు అంటే బిల్వ వృక్షము, మామిడి చెట్టు, అలాగే ఉసిరి చెట్టు, తులసి చెట్టు, ఇది ప్రతి ఒక్కరూ నాటుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఈ పిరమిడ్ యొక్క ఎనర్జీ వస్తానే తెలుస్తుంది. ప్రకృతిలో ఉండడం వల్ల మనం ధ్యానం చేయకపోయినా కూడా ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది బాగా. అసలు నిలబడుకుంటే మనం ఇక్కడ రావడంతోనే మనం అన్నీ మర్చిపోయాను. నేనైతే రాగానే ఏదో వేరే దివ్య లోకంలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు అందులో మేడం గారు పక్కన ఉండడము మన పత్రిక సార్తో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. అంత అద్భుతంగా ఈ వృక్షాల మధ్యలో ఆ ప్లేస్ కూడా చూడండి. మనకి పక్కన స్కూలు, బడి, గుడి, పిరమిడ్ ఒడిలో మనం ఈరోజు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నామో. మన ఇంట్లో కూడా మనకి అన్ని సౌకర్యాలు ఉంటుంది, కానీ ఈ ఆనందం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆనందాన్ని మనం ఎత్తుక్కుంటూ వెళ్ళడం లేదు, ఆనందమే మన దగ్గరికి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరిలో చూడండి, ఇక్కడ రావడం ఆనందంగా నవ్వుకుంటున్నాము. ఎంత మనకు తెలియకుండానే ఆ ఎనర్జీ అనేది పాస్ అయినప్పుడు మన మొహాలు వికసిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి గిరి సార్ వాళ్ళకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఓకే, సొరకాయలపాలెం మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. అందరూ ఇక్కడ అన్నదానం జరుగుతుంది, అందరూ వచ్చి కమ్మగా అందరూ భోంచేసిపోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు సొరకాయలపాలెం మాస్టర్సు. ఇక్కడ సీతారామ పిరమిడ్ కంబము పోయిన నెల 26వ తారీఖు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ డొనేషన్ బొక్కులు ఉన్నాయి.
మీకు తోచినంత ఇక్కడ అందరు పిరమిడ్కి మీకు చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు సొరకాయలపాలెం మాస్టర్స్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విజయలక్ష్మి గారు మాట్లాడతారు. తన సందేశం. అందరికీ ఆత్మాభివందనాలండి. నేను శ్రీ గోవింద ధ్యాన బ్రహ్మోత్సవాలకి ప్రచారకర్తగా వర్క్ చేస్తున్నాను. ఎవరికైతే కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావాలని ఏదైనా ఉత్సాహం ఉబలాట ఉంటే తప్పకుండా 58 గ్రామాలలో ఉన్న ప్రజలు కోలాటం, చెక్క భజన, జానపద నృత్యాలు, అలాగే వారికి తెలిసిన కళా నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించడానికి సిద్ధంగా అన్నారు. వారిని ప్రోత్సహించాలి అనుకున్నవారు, ధ్యాన ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు, అలాగే సేవ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే వారందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు దామరకుప్పం అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. మీకు ప్రచారానికి వ్యాన్ కూడా ఉంది, అలాగే అక్కడ ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఆహారం నిత్య ఆహారం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఒకరిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఒక అద్భుతమైన మార్గం మనకు అందుబాటులో ఉంది కనుక అందరూ సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా వాళ్ళ సందేశాన్ని ఇవ్వదలుచుకుంటే స్టేజ్ మీదకి రాగలరు. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా ఈరోజు సొరకాయలపాలెంలో మనము శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకోవడం జరిగింది మనందరం కలిసి. ఈ సందర్భంగా పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ట్రస్ట్ తరపు నుండి 50,000 రూపాయల డొనేషన్ శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఇస్తున్నామండి. గంగులమ్మ గారు, సిద్ధయ్య గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. వారికి గిరి గారి చేతుల మీదుగా అది అందజేయవలసిందిగా కోరుతున్నాము. గంగులమ్మ గారు, సిద్ధయ్య గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి స్టేజ్ మీదకి రండమ్మా. గిరిగారి చేతుల మీదుగా ఇది చెక్క అందుకోండి. మన పీపీజే తరపున మేడం గారు 50,000 రూపాయల చెక్కుని సొరకాయలపాలెం పిరమిడ్కి అందజేసే సందర్భంగా గట్టిగా క్లాప్స్. ఈ పీపీజే ట్రస్ట్ని తన యొక్క ఆలోచనతో ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి మన శోభారాణి మేడం గారికి గట్టిగా క్లాప్స్. పత్రిజీ పిరమిడ్ జగత్. ఇక్కడ విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేస్తూ, అలాగే మనకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మన గిరి సార్కి, సొరకాయలపాలెం గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతను తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఈ సొరకాయలపాలెంలో ధ్యాన మందిరం కట్టడానికి ప్రముఖులైన శివప్రసాద్ సారు, గిరి సారు ఎంతో సహకరించి ముందుండి పనులు చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ భోంచేసుకోండి. చుట్టుపక్కల ఉన్న మన గ్రామస్తులు కూడా అందుబాటులో ఉంటే వచ్చి భోజనం చేసిపోతారని ఆశిస్తున్నాము. పద్మా మేడం సందేశం. బచ్చు నెల్లూరు జిల్లా నుండి పద్మా మేడం వచ్చారు. ఆమె సేవల అమోఘం, అద్భుతంగా చేస్తున్నారండి. తన సందేశాన్ని కూడా మనం తీసుకుందాం ఈ సందర్భంగా. నా పేరు పద్మ, మాది నెల్లూరు జిల్లా దగ్గర బుచ్చిరెడ్డిపాళెము. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలైంది. ఎప్పుడు సేవ, ఎప్పుడు ఎక్కడైనా ర్యాలీలకు వెళ్ళడం, సేవ చేయడము, ప్రతి ఒక్కటి గురువు గారితో నాకు ఎంతో అనుబంధము. శోభారాణి మేడం గారు పరిచయం అయిన తర్వాత ఆమె మాటలు, ఆమె ఇది
నిన్న మల్లీశ్రీ మేడం కాల్ చేశారు, ఇట్లా వస్తున్నారమ్మా అని అనేసి. మేడం కూడా రండి పద్మ గారు అని అన్నారు. వచ్చి ఈరోజు ఇంత అద్భుతంగా ఈ సొరకాయపాలెం దగ్గర ఇంత ఇదిగా చాలా సంతోషంగా బాగా జరుగుతున్నాయి. ఓకే అమ్మా. ఈ అకేషన్లో బంధాలు మోక్షాలు అనే బుక్ని మేడంకి ప్రజెంట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటో ఇంకా ఎవరైనా వారి సందేశాన్ని ఇవ్వదలుచుకుంటే స్టేజ్ మీదకు రాగలరు. మేడం రాములమ్మ గారిని సుబ్బమ్మ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. చిన్న చిరు సన్మానం వారి సేవలకు. ఇట్లా తినా ఇట్లే తీస్తా. ఓకే, థ్యాంక్ యూ. సందేశం రాములమ్మ గారి సందేశం 2 నిమిషాలు తీసుకుందాం. నాకు తెలుసా శుభరత్న గారి సందేశం 1 నిమిషం. మీ పేరు, మీ ఊరు చెప్పు. సరే, రాములమ్మ గారి సందేశం తీసుకుందామండి ఇప్పుడు. రెండు చిన్నలకు పెద్దలకు నా నమస్కారాలు. గిరి సార్కి, మాధవనాయుడు సార్కి, విజయలక్ష్మి మేడంకి, శివప్రకాష్ సార్కి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిండే మేడం వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నేను 2020లో ధ్యానానికి వచ్చాను. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా సరే ధ్యాన మిత్రులు వారి సందేశాన్ని ఇవ్వదలుచుకుంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. ఓకే మాస్టర్స్, మన తిరుపతి జిల్లాలోని తిరుపతి నుంచి అతి సమీపంలో ఒక 6 కిలోమీటర్ దూరం లోపలే ఉన్నటువంటి సొరకాయలపాలెంలో ఈరోజు శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ని ప్రారంభోత్సవం మన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉయ్యూరు శోభా మేడం దగ్గర అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతోమంది మాస్టర్స్ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిరమిడ్ను ఉపయోగించుకోండి, చక్కగా ధ్యానం చేయండి. పిరమిడ్ శక్తి ఎలా ఉంటుందో అది మీకే అర్థమవుతుంది ధ్యానం చేస్తే. అలాగే చక్కటి శాకాహారాన్ని తీసుకుందాం. ధ్యాన జగత్, శాకాహార జగత్ని చేస్తూ పిరమిడ్ జగత్ భాగంలో నిర్మాణంగా పీపీజేలో అందరం భాగస్వాములు అవుదాం. ఇలా ఈరోజు చూడండి, ఎంతోమందికి పీపీజే సహాయపడుతోంది అంటే 68 పిరమిడ్లు నిర్మించాము అంటే పీపీజే తరపున అది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్క ఊర్లో పిరమిడ్ రావాలి అంటే ప్రతి ఒక్కరూ 100 రూపాయల నుంచి మీకు ఎంత వీలైతే అంత మీ యొక్క సహాయాన్ని పీపీజే ట్రస్ట్కు వేయడం వలన ప్రతి ఊర్లోనూ మనం పిరమిడ్ని నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములు కావండి మాస్టర్స్. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి సొరకాయలపాలెం మాస్టర్ వాళ్ళకి, అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి మన పిఎంసి లైవ్కి హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు, ఎందుకంటే ధ్యానం అనేటటువంటి ఆ యొక్క ఆయుధంతోనే మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నాం. కాబట్టి మన గురువు గారికి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరొక్క మారు కృతజ్ఞతను తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ ధ్యానంలోకి వచ్చాను. నేను వ్యవసాయం చేస్తాను, కూలి చేసుకుంటాను మిల్లులో.
చెనిక్కాయ మిల్లులో పనిచేసుకుంటాను. లాస్ట్ టైంలో నేను మూటలు మోయలేకపోయాను. ధ్యానంలో వచ్చిన తర్వాత నేను మూటలు బాగా మోస్తున్నాను. వ్యవసాయంలో నేను 3 ఎకరాలు చేస్తున్నాను. దాంట్లో పొలంలో నేను ఒక్కడే కష్టపడి పని చేసుకుంటాను. ధ్యానంలో వచ్చిన తర్వాత నాకు ఆనందంగా ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, గిరి గారికి అందరికీ హృదయపూర్వక వందనములు.